అండి నేను ఇది అరటి పువ్వు ఆవబెట్టి కూర చేస్తున్నానండి. ఇదిగోండి అరటి పువ్వు ఇట్లా ఒలుచుకోవాలి. ఇవన్నీ తీసి దీంట్లో దొంగలు అంటారు రకరకాలుగా పేర్లతో, అవి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది మజ్జిగ కొంచెం పసుపు వేసుకొని దాంట్లో తొరుక్కోవాలండి. తొరుక్కునేది ఇప్పుడు ఇట్లా వస్తాయి కదా, ఈ పూలన్నీ తీసి మీకు చూపిస్తాను. మళ్ళీ ఇవన్నీ ఈ పువ్వులోంచి ఈ మొగ్గలన్నీ తీసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉండి ఈ గుబ్బ ఉన్నది తీసేసేయాలండి. దాన్ని దొంగలు అంటారు, కొందరు కొన్ని పేర్లతో పిలుస్తారు, కానీ ఇలా తీసేసేయాలి. లేత వాటికి అక్కర్లేదండి. ఇవన్నీ తీసుకొని రెడీ చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ మొగ్గలు తీసేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇలాంటివన్నీ తీసేసుకోవాలి, మొగ్గలాగా ఉన్నవన్నీ. ఇలా తీసుకున్నాం కదా, దీంట్లో చెత్త ఎక్కువ వస్తుంది, కావాల్సినవన్నీ తక్కువ వస్తాయి. ఇక ఇలా తీసుకున్నాం కదా, ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఉన్నవేమో ఏమి తీసుకోక్కర్లేదండి. ఇలా కట్ చేసేసుకుంటే సన్నగా కట్ చేసుకొని ఈ పసుపు మజ్జిగ వేసుకున్న దాంట్లో నీళ్ళల్లో వేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచిన తర్వాత బాగా నలిపి కడిగేసేసి అప్పుడు ఉడకబెట్టుకోవాలండి. ఒక కొడుకు రానిచ్చుకోవాలి. ఇప్పుడు ముందు దీంట్లో తరుగుతాను. ఇదిగోండి ఇలా కట్ చేశాను. ఇలా 10-15 నిమిషాలు ఉంచి ఒక కొడుకు రానిచ్చి తీసి ఆవబెట్టి చేస్తానండి. ఇదిగోండి దీంట్లో కచరా ఎక్కువగానే ఇది కానీ ఆరోగ్యవంతమైన కూర అనేది. ఇది కిడ్నీలకి వాటికి చాలా మంచిది కూర అరటి పువ్వు. కానీ దీనికి కచరా మటుకు చాలా ఎక్కువ. అంతా క్లీన్ చేసుకుంటే ఇది కొంచెం వస్తుంది, ఎంత పెద్ద పువ్వు అయినా సరే. ఇది ఒక ఉడుకు రానిచ్చి చూపిస్తానండి మీకు మళ్ళీ. ఇదిగోండి చూపించా కదా ఇందాక, అది ఇలా ఉడకబెట్టుకున్నాను. పసుపు ఒక్క పిసరు ఉప్పేసి ఉడకబెట్టుకున్నాను. ఆ పువ్వు ఇంత కూర అయిందండి, అన్నీ తీయంగా. దీంట్లోకి పోపు దినుసులండి: శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఆవపిండి వేసుకోవాలండి. ఇంత వేయద్దు, 1/2 స్పూన్ ఆవపిండి, పసుపు, పచ్చిమిరకాయలు చీల్చినవి, నూనె, కొంచెం కారం, అది మీ ఇష్టం అండి, వేయిపోయినా పర్వాలేదు. కొంచెం పులుసు వేసుకోవాలండి. పులుసు ఆవపెట్టి పులుసు కదా. దీంట్లో తయారు చేసుకునే విధానం చూద్దాం. కొంచెం నూనె పడుతుంది, పోపు కూడా వేస్తాం కదా, నూనె బాగానే పడుతుంది. పోపు దినుసులు, మిరపకాయలు అన్నీ వేసుకోవాలండి. వేసుకొని చాలా అసలు అదంతా ఆరోగ్యానికి ఎంత మంచిదో అంత జిలుగు కార్యక్రమం అండి. అంతే జిలుగు అంటే అదే చాలా టైం పడుతుంది అంత క్లీన్ చేసుకోవడం. ఇది కిడ్నీలకి వాటికి మంచిది అని చెప్తారు. దీంట్లో పల్లీలు కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి. జీడిపప్పు పల్లీలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఇవ్వండి వేగుతున్నాయి కదా. రెండు వేగినాయి. ఇంగు వేసుకున్నాం, కరివేపాకు ఆల్రెడీ వేసుకున్నాం కదా, పచ్చిమిరకాయలు వేసుకున్నాం. ఒకసారి కలిపి పులుసు వేసుకొని పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాం. ముందు చింతపండు 3-4 రెబ్బలు చాలండి, కొంచెమే కదా, అందుకని పసుపు ఉప్పు తీసుకొని వేసుకోండి. కూరలో వేసా కదా, తీసుకొని వేసుకున్నాం. ఇవన్నీ కారం కొంచెం వేసుకున్నాను, అంతా వేయలేదు. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకున్నాను. ఒక్కసారి కలిపి 2 మినిట్స్ ఉంచుదామండి. ఉంచండి. ఇంకా కొంచెం చిట్టెట్లాడేలో స్టవ్ బంద్ చేసేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కొంచెం ఒక పిసరండి, ఇవ్వండి ఇంత వేస్తున్నాను. ఎక్కువ ఆవద్దండి, కొంచెం అంతేనండి. అరటి పువ్వు ఆవబెట్టిన కూర అండి. అంతే అండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి.
కొత్తగా చూసేవాళ్ళు చెయ్యని వాళ్ళు చెయ్యాలి. అంతేనండి, అరటి పువ్వు ఆవబెట్టి కూర. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.